బర్త్డే టు పండన్న తీస్తాను నేను వీడియో. హ్యాపీ బర్త్డే టు పెద్దమ్మ. పండు అట్లా సైదా. ఇది జున్ను కేక్. జున్ను కేక్ తినబోతున్నాం మేమైతే. ఓయమ్మో కెమెరా దగ్గర జున్ను కేక్ పండు నీకు ఇష్టమైన జున్ను కాబట్టి నీ బర్త్డే రోజు మేము తింటాం. పట్టు. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. చిన్నికైతే ఎలా తింటున్నామా పడుకున్నామా తెల్లారిందే అంటుంటారు కదా, ఆ డైలాగ్ అయితే చాలా బాగా సూట్ అవుతుందండి. ఒక పిల్లినైతే బాగా టైంపాస్కి అలవాటు చేసుకుంది. అది పూర్తిగా పెంచినది అయితే కాదు, వీధిలో పిల్లే. దానికి ఆకలేసినప్పుడల్లా చిన్ని దగ్గరికి అయితే వస్తుంది. పెరగన్నమో పాలో పెట్టి దాన్ని అలా టైంపాస్ అయితే చేస్తుంటుందండి. జున్ను కేక్ ఎందుకు చేశానంటున్నారా? మా బాలబ్బాయి అయితే జున్ను పాలు ఇచ్చాడండి. లియాజ్కి నాకు చాలా ఇష్టం, చిన్ని అయితే తినదు. అలా అన్నమాట. వాళ్ళది బర్త్డే సందర్భంగా కేక్ అలా వీడియో కాల్లో చూపిస్తూ తిన్నాము. ఈవినింగ్ టైంలో చూడు చిన్ని, అక్కడ చిన్న పాప కూడా చిన్ని పేరైతే దెయ్యం గేమ్ అయితే ఆడిపిస్తుంది, కానీ కొంచెం కూడా భయపడట్లేదు చూడండి. పక్కన హనీ అయితే చాలా భయపడుతుంది. సరదాగా ఇలా అన్నమాట. బాగా టైంపాస్ అయితే హాలిడేస్ ఎంజాయ్ అయితే చేస్తుందండి చిన్ని. ఆల్రెడీ ఇంటర్ వాళ్ళకి ఓపెన్ అయితే అయిపోయాయి స్కూల్ కాస్త. ఇంకా బీటెక్ వాళ్ళకైతే టైం ఉంది కాబట్టి ఇలా చేయనియండి, తర్వాత ఎలానో బిజీనే కదా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను కదా, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఈ బిజీ లైఫ్లో ఊరికే పరిగెత్తడం లాగానే ఉంది లైఫ్ అయితే. అసలు రిలాక్స్గా లేకుందండి. బాగా నీట్గా అప్డేట్గా వీడియోస్ పోస్ట్ చేద్దామని చాలా అనుకుంటాను. చిన్ని అల్లరి చూడండి, కామెడీగా అనిపిస్తుంది. భలే నవ్వుకున్నాము సరదాగా. ఇలాంటి అందరి జీవితాలు కూడా ఇదే పరిగెడుతూ ఉన్నట్టే ఉంది కదా, తప్పదు మరి. చుట్టూ చూపించిన అవ్వనే అట్లా డైరీ చుట్టూ చూడే తిరుగుతాయి బిల్డింగ్ ఎక్కువ కింద పెట్టుకో.